నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఫోకస్. మన హృదయానికి ఏమైంది? హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్లకు కారణమేంటి? ఈ సడన్ హార్ట్ స్ట్రోక్లేంటి? 3 పదులకే సమస్యల, 40 ఏళ్లకే గుండెపోట్ల, అలవాట్లే కొంప ముంచుతున్నాయా? తీరు మారకపోతే అంతే సంగతుల. నిపుణులు చేస్తున్న హెచ్చరికలేంటి? గుప్పెడంత గుండెకు గండం వచ్చింది. లబ్డబ్ అంటూ కొట్టుకోవాల్సిన హార్ట్ 4 పదుల వయసుకే రెస్ట్ కోరుతోంది. హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్లతో 30-40 ఏళ్లకే కుప్పకొలుతున్నారు. అప్పటిదాకా ఎంతో ఉత్సాహంగా గడిపినోళ్ల ఊపిరి క్షణాల్లో ఆగిపోతోంది. అసలు గుండెకేమైంది? సడన్ గా ఎందుకు పనిచేయడం మానేస్తుంది? 30-40 ఏళ్లకే గుండెపోట్లు సడన్ గా ఎందుకు కుప్పకూరుతున్నారు? ఫిట్నెస్ ఉన్న గుండె లయ తప్పుతుందా? చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్ ఎందుకొస్తుంది? కార్డియాక్ అరెస్ట్లకు కారణాలేంటి? మారిన జీవనశైలితోనే ముప్ప, తీరు మారకపోతే అంతే సంగతులా? స్ట్రోక్ ను ముందే గుర్తించే ఛాన్స్ ఉందా? వైద్య నిపుణుల హెచ్చరికలేంటి? గట్టి గుండెలు అదురుతున్నాయి. 40 ఏళ్లకే లబ్డబ్ లయ తప్పుతోంది. డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఉన్నట్టుండి కుప్పకూలేలా చేస్తోంది. కార్డియాక్ అరెస్ట్తో లైఫ్ సగంలోనే ముగించాల్సి వస్తోంది. ఒకప్పుడు వృద్ధుల్లోనే ఎక్కువగా కనిపించేవి, కానీ ఇప్పుడు యువతలో గుండెపోట్లు ఎక్కువయ్యాయి. ఎంత ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నా స్ట్రోక్స్ వస్తూనే ఉన్నాయి. జిమ్ చేస్తూ కొందరు, బ్యాడ్మింటన్, క్రికెట్ ఆడుతూ మరికొందరు, తింటూ కూల్ డ్రింక్స్ తాగుతూ ఇంకొందరు సడన్ గా ప్రాణాలు వదులుతున్నారు. చైర్లో కూర్చున్నోళ్లు కూర్చున్నట్లే పడిపోతున్నారు. మామూలు జనం నుంచి వైద్యుల దాకా ఇలా ఎందరో బాధితులే. కరోనా తర్వాత ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయి. నిత్యం ఎక్కడో ఓ చోట ఇలా కుప్పకూరుతున్న వారిని చూస్తూనే ఉన్నాం. గుండెపోట్లు వస్తున్న వారిలో ఎక్కువగా 30-40 ఏళ్ల వారే ఉంటున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా హార్ట్ బ్రేక్ అవుతూనే ఉంది. నీ గుండె గట్టిది, నీకు గుండె ధైర్యం ఎక్కువ అనే మాటలు ఎప్పుడూ వినిపిస్తూ ఉంటాయి. యంగ్స్టర్స్ను ఉద్దేశించే ఇలా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ మధ్య అలాంటి గుండెలే ఎక్కువగా వణుకుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఛాతీలో నొప్పితో చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు. క్షణాల్లో ప్రాణం విడుస్తున్నారు. ఇటీవల చాలామంది గుండెపోటుతో చనిపోయారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారు సైతం హార్ట్ అటాక్తో సడన్గా మరణిస్తున్నారు. అప్పటి వరకు ఎంతో హెల్దీగా, హుషారుగా ఉన్నవారు ఉన్నట్లుండి కుప్పకూలుతున్నారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపు ప్రాణాలు వదులుతున్నారు. నటి, మోడల్, హిందీ బిగ్ బాస్ 13th ఎడిషన్ ఫేమ్ షెఫాలి జరీవాలా గుండెపోటుతో చనిపోయింది. 42 సంవత్సరాల వయసులో గుండెపోటుతో షెఫాలి మరణించింది. గత శుక్రవారం రాత్రి ముంబైలోని ఇంట్లో షెఫాలి అస్వస్థతకు గురైంది. దీంతో ఆమె భర్త, నటుడు పరాగ్ త్యాగి వెంటనే అంధేరిలో ఉన్న బెల్లేవ్యూ ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే ఆమె మరణించారని వైద్యులు ధృవీకరించారు. గుండెపోటు వల్ల షెఫాలి జరీవాలా చనిపోయిందని నిర్ధారించారు. కాంటాలగా గర్ల్ కార్డియాక్ అరెస్ట్తో ప్రాణాలొదలడం అందరినీ కలచివేసింది. ఎంతో ఫిట్నెస్ మెయింటైన్ చేసే ఈమె ఇలా మృతి చెందడంతో బాలీవుడ్ గుండె బరువెక్కింది. కాంటాలగా పాటతో దేశవ్యాప్తంగా యువతను ఉర్రూతలూగించిన షెఫాలి హఠాన్ మరణం షాక్ అయ్యేలా చేసింది. సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉండే షెఫాలికి ఇన్స్టాగ్రామ్లో 33 లక్షల మందికి పైగా ఫాలోవర్లున్నారు. ఆమె ఆకస్మిక మరణ వార్త తెలిసి అభిమానులు, నెటిజన్లు తట్టుకోలేకపోయారు. మారిన జీవనశైలి వల్ల ఈ మధ్య చిన్నా పెద్ద అనే తేడా లేకుండా చాలా మందిని హార్ట్ స్ట్రోక్ అటాక్ చేస్తోంది. మంచి ఫిట్నెస్ కలిగిన వ్యక్తులు కూడా హఠాత్తుగా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా పంజాబ్లోని ఫిరోజ్పూర్కు చెందిన హర్జీత్ సింగ్ అనే లోకల్ క్రికెటర్ స్కూల్ మైదానంలో క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. 6 కొట్టిన తర్వాత పిచ్ మధ్యలోకి వెళ్లిన అతను అలసటతో కాసేపు కూర్చునే ప్రయత్నం చేశాడు. ఇలా ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన ఇతర క్రికెటర్లు వెంటనే అతడి దగ్గరకు చేరుకుని సిపిఆర్ చేసే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. 30-40 ఏళ్ల వయసున్నోళ్లనే కాదు, పిల్లల్ని సైతం దడపుట్టిస్తోంది. గుండెపోటుతో 3వ తరగతి బాలుడు మృత్యువాత, తరగతిలో 6వ తరగతి బాలిక హఠాన్ మరణం. ఇలాంటి బాధాకర ఘటనలు కొన్నేళ్లుగా ఎక్కువయ్యాయి. 100 ఏళ్ల జీవితం కళ్ల ముందే ఆవిరవుతోంది. కర్ణాటకలోని హాసన్ జిల్లాకు చెందిన డిగ్రీ విద్యార్థిని గుండెపోటుతో అర్ధాంతరంగా కన్నుమూసింది. బెంగళూరులో నివాసం ఉంటున్న సుప్రియ గుండెపోటు రావడంతో క్షణాల్లో ప్రాణాలు విడిచింది. దీంతో గత నెల రోజుల్లో గుండెపోటుతో చనిపోయిన హాసన్ వాసుల సంఖ్య 14కు పెరిగింది. వీరిలో ఎక్కువ మంది 40 ఏళ్లలోపు వారే ఉన్నారు. హైదరాబాద్లో గంజాయి తనిఖీలకు వెళ్లిన కానిస్టేబుల్ గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోగా మృతి చెందాడు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో ఈ ఘటన జరిగింది. ఓ ఇంట్లో గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో బాలానగర్ జోన్ ఎస్ఓటీ కానిస్టేబుల్ ప్రవీణ్ కొందరు పోలీసులతో కలిసి తనిఖీలకు వెళ్లాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్ ప్రవీణ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన తోటి సిబ్బంది చింతల్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే కానిస్టేబుల్ ప్రవీణ్ మృతి చెందాడని నిర్ధారించారు.
గుండెపోటు రావడంతో చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. అతని వయసు 39 ఏళ్లే. ఇలా ఎందరో అకస్మాత్తుగా ప్రాణాలు వదులుతున్నారు. యువతలో గుండెపోటు కేసులు పెరగడానికి ముఖ్యంగా వారి ఆహారపు అలవాట్లు, ఆరోగ్యం దెబ్బతినడం కారణం. ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక చక్కెర, ఉప్పు ఉన్న పదార్థాలు ఎక్కువగా తినడంతో శరీరంలో కొవ్వు, చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. ఇది రక్తనాళాలను గట్టిపరుస్తుంది. శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువ సమయం కూర్చుని ఉండడం వల్ల ఊబకాయం పెరిగి గుండెపై భారం పడుతుంది. ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ వాడకం వల్ల రక్తనాళాలు కుంచుకుపోయి గుండెకు రక్త సరఫరాను తగ్గిస్తాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలైన మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటివి రక్తనాళాలను దెబ్బతీస్తాయి. కంట్రోల్లో లేని షుగర్ లెవెల్స్, నిరంతర హై బీపీ గుండెపై తీవ్ర ఒత్తిడిని పెడతాయి. ఒబేసిటీ కూడా ఈ ప్రమాదాలను మరింత పెంచుతుంది. నిరంతర ఒత్తిడి, సరిపడా నిద్ర లేకపోవడము గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. వృద్ధుల్లో ఎక్కువగా కనిపించే గుండెపోటు సమస్య ఇప్పుడు యువతలోనూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జీవనశైలిలో తలెత్తిన మార్పులు, అంతర్లీన ఆరోగ్య సమస్యలు దీనికి ప్రధాన కారణాలు కావడంతో యువత కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. గతంలో 40 ఏళ్లలోపు వారిలో గుండెపోటు రావడం చాలా అరుదు. కానీ ఇప్పుడు ప్రతి 5గురిలో ఒకరు గుండెపోటు పేషెంట్లు 40 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. 20 నుంచి 30 ఏళ్లలోపు వారిలో గుండెపోటు చాలా సాధారణంగా మారిపోయింది. గుండెపోటు ప్రాణాంతకమైనది. కానీ సరైన సమయంలో ప్రమాదాన్ని గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంది. మన దేశంలో సహా ప్రపంచవ్యాప్తంగా గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. అనారోగ్యకరమైన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లే గుండెపోటుకు కారణమవుతున్నాయి. గుండెపోటు వచ్చే ముందు కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయి. వాటి గురించి అవగాహన పెంచుకుంటే వెంటనే చికిత్స తీసుకోవడం ద్వారా ప్రమాదం నుంచి బయటపడవచ్చంటారు నిపుణులు. గుండెపోటు లక్షణాలు తెలియక కొంతమంది ఆ సంకేతాలను విస్మరిస్తున్నారు. గుండెపోటు రావడానికి ఎన్నో కారణాలున్నాయి. ఎక్కువగా నూనె పదార్థాలు తినేవారిలో, వ్యాయామం చేయని వారిలో, చెడు కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోయిన వారిలో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. ధమనుల్లో, సిరల్లో అడ్డంకులు ఏర్పడితే గుండె కొట్టుకునే వేగం మారిపోతుంది. చివరికి అది గుండెపోటుకు దారితీస్తుంది. అధిక రక్తపోటు ఉన్నవారిలో కూడా గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుంది. సో కొన్ని రకాల సంకేతాలపై నిర్లక్ష్యం వహించకూడదంటారు వైద్య నిపుణులు. ఆకస్మిక గుండెపోటు మరణాలు దడపుట్టిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా 30-40 ఏళ్లలోనే గుండెపోటు బారిన పడుతున్నారు. టీనేజ్ వయసులోనూ గుండెపోటుతో మరణించిన ఘటనలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. మారిన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు, డయాబెటిస్, రక్తపోటే ప్రధాన కారణమా? కొలెస్ట్రాల్ కొంప ముంచుతోందా? జాగ్రత్తలు తీసుకోకుంటే అంతే సంగతులా? గుండె కొట్టుకునే వేగం ఎప్పుడూ ఒకేలా ఉండాలి. అది క్రమరహితంగా ఉంటే గుండె ఆపదలో ఉందని అర్థం. సిరలో లేదా గుండె చుట్టూ ఉన్న రక్తం గడ్డకట్టడం జరిగితే హృదయ స్పందన సక్రమంగా ఉండదు. సాధారణంగా ఆరోగ్యకరమైన వ్యక్తి గుండె 70 నుంచి 72 సార్లు కొట్టుకుంటుంది. ఇది సక్రమంగా లేనప్పుడు ఎప్పుడైనా గుండెపోటు వచ్చే అవకాశం ఉందని అర్థం. శారీరక శ్రమ అధికంగా చేసేవారిలో తీవ్రమైన అలసట కనిపిస్తోంది. కానీ ఏ పని చేయకపోయినా కూడా కొంతమంది తీవ్రంగా అలసిపోయినట్లు కనిపిస్తారు. ఇలా అనిపిస్తే శరీరంలో ఏదో అనారోగ్యం ఉందని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా సిరల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు రక్తం శరీరంలోని అనేక భాగాలకు సరిగ్గా చేరుకోలేదు. దీని కారణంగా కూడా తగినంత శక్తి అందక ఆ మనిషి ఉత్సాహంగా కనిపించడు, నీరసంగా కనిపిస్తాడు, అలసిపోయినట్లు ఉంటాడు. కానీ ఏ పని చేయకుండా తీవ్రంగా అలసిపోతున్నారంటే ఖచ్చితంగా అనుమానించాల్సిందేననేది నిపుణుల మాట. ఛాతీలో నొప్పి వచ్చి భుజాలు, చేతులు, వీపుకి కూడా ఆ నొప్పి అలా వ్యాపిస్తూ ఉంటే మీరు దాన్ని తక్కువగా అంచనా వేయకూడదు. వెంటనే ఆసుపత్రికి చేరుకుని తగిన చికిత్స తీసుకోవాలి, తగిన పరీక్షలు చేయించుకోవాలి. లేకుంటే పరిస్థితి చేయి దాటిపోయే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. హార్ట్ స్ట్రోక్ మోస్ట్ డేంజరస్. ఎప్పుడెలా వస్తుందో ఊహించడం కష్టం. ఒక్కోసారి ప్రాణాలు నిలబడితే చాలా సందర్భాల్లో ప్రాణాలు పోతూ ఉంటాయి. చెడు ఆహారపు అలవాట్ల కారణంగానే గుండె సమస్యలైనా, డయాబెటిస్ ముప్పైనా తలెత్తుతుంది. రెండు ఒకదానికొకటి ప్రభావితమై ఉంటాయి. డయాబెటిస్ రోగుల్లో బ్లడ్ షుగర్ స్థాయి సరిగ్గా లేకపోతే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ప్రస్తుతం చాలామందిలో 30-40 ఏళ్లకే గుండెపోటు సమస్యలు చూస్తున్నాం. దీనికి ప్రధాన కారణం డయాబెటిస్ లేదా చెడు ఆహారపు అలవాట్లు లేదా రక్తపోటు. ఈ మూడు కూడా చెడు ఆహారపు అలవాట్ల కారణంగానే వస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే గుండెపోటు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. బ్లడ్ షుగర్ ఎక్కువైతే రక్తపోటుకు కారణమవుతుంది. అధిక రక్తపోటు గుండెపోటుకు దారితీస్తుంది. చెడు ఆహారపు అలవాట్ల కారణంగా 30-40 ఏళ్ల వయసుకే కొలెస్ట్రాల్ ప్రధాన సమస్యగా మారుతుంది.
డయాబెటీస్ సమస్య లేకపోయినా కొలెస్ట్రాల్ ఉంటే అది గుండెపోటుకు కారణం కాగలదు. కొలెస్ట్రాల్ నియంత్రణ చాలా అవసరం. మసాలా అధికంగా ఉన్న తిండికి దూరంగా ఉండాలి. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే బ్లడ్ క్లాట్స్ వచ్చి హార్ట్ అటాక్కు దారితీస్తుంది. 30 ఏళ్ల వయసు నుంచే చాలామంది ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఒత్తిడి కారణంగా తెలియకుండానే బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్ సమస్యలు తలెత్తుతాయి. ఈ పరిస్థితుల్లో స్మోకింగ్, మద్యం అలవాట్లుంటే గుండెపోటు సమస్య ఎక్కువవుతుంది. డయాబెటీస్ ఉన్నప్పుడు గుండెపోటు ముప్పు నుంచి తప్పించుకోవాలంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండాలి. శరీర బరువు కూడా అదుపులో ఉండాలి. పరిమితంగా వ్యాయామం చేయాలి. గుండె ఆరోగ్యానికి కావాల్సిన హెల్దీ ఫుడ్ తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక గుండెపోటు వచ్చే ముందు శరీరం కొన్ని హెచ్చరికలు ఇస్తుంది. వాటిని గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాపాయ పరిస్థితులను నివారించవచ్చు. ప్రతి గుండెపోటు ఒకే రకంగా కనిపించకపోవచ్చు. కానీ కొన్ని లక్షణాలు మామూలు కన్నా భిన్నంగా అనిపిస్తే అలసత్వం వహించకూడదనేది నిపుణుల సూచన. ఛాతీలో నొప్పి, బిగుతుగా అనిపించడం, ఒత్తిడి లేదా గుండె పట్టినట్లు ఉండటం, నొప్పి భుజానికి, చేతికి, మెడకు, దవడకు లేదా వెనుకకు వ్యాపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అకస్మాత్తుగా తీవ్ర అలసట, ఏసీ గదిలో ఉన్న చెమట పట్టడం, వికారం, వాంతులు, కడుపులో అసౌకర్యం, తల తిరగడం లేదా స్పృహ కోల్పోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం హార్ట్ స్ట్రోక్ లక్షణాలు. ఇవి అనూహ్యంగా వస్తే, విశ్రాంతి తీసుకున్నా తగ్గకపోతే వెంటనే అత్యవసర వైద్య సాయం తీసుకోవాలి. గుండెపోటు సమయంలో ప్రతి నిమిషం విలువైనది. తొందరగా చికిత్స తీసుకుంటే ప్రాణాలు రక్షించవచ్చు. ఆధునిక జీవనశైలి అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కూర్చుని పనిచేయడం, వ్యాయామం చేయకపోవడం, మద్యం సేవించడం, ధూమపానం వంటి అలవాట్లు రోగాలను ఈజీగా ఆహ్వానిస్తాయి. చెడు అలవాట్లు క్రమంగా శరీరాన్ని అనారోగ్యానికి గురిచేస్తాయి. గుండె జబ్బులు గుండెపోటుకు కారణమవుతాయి. మధుమేహం లేని పెద్దల కంటే డయాబెటిస్ ఉన్నవారు గుండె జబ్బులతో చనిపోయే అవకాశం 2 నుంచి 4 రెట్లు ఎక్కువ. బ్లడ్ షుగర్ లెవెల్స్ను ఆరోగ్యకరమైన రేంజ్లో ఉంచడానికి ప్రయత్నించినప్పుడు సమస్య పెరుగుతుంది. అధిక రక్త చక్కెర రక్తనాళాలను దెబ్బతీస్తుంది. ధమనులలో కొవ్వులు పేరుకుపోయే అవకాశం ఉంది. అథెరోస్క్లెరోసిస్కు కారణమవుతుంది. మధుమేహం ఉన్న పేషెంట్లు అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్తో సహా గుండెపోటు ప్రమాదాన్ని గణనీయంగా పెంచే ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులను కలిగి ఉంటారు. అధిక రక్తపోటు అనేది హృదయ సంబంధ వ్యాధులకు అతిపెద్ద ప్రమాద కారకాల్లో ఒకటి. అధిక రక్తపోటుతో గుండె కండరాలు మందంగా మారతాయి. ఇది రక్తనాళాలను దెబ్బతీస్తుంది. గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక బరువు అనేక కారణాల వల్ల గుండెపోటు ప్రమాదంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఊబకాయం గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక బరువు, ఊబకాయం ఉన్న పేషెంట్లకు తరచుగా వారి గుండె అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. యువకుల్లో గుండెపోటుకు అన్ని కారణాలలో ధూమపానం ప్రధాన ప్రమాద కారకాల్లో ఒకటి. తాగే సిగరెట్ల సంఖ్యతో గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. ధూమపానం చేయని వారితో పోలిస్తే రోజుకు 1 సిగరెట్ల ప్యాక్ గుండెపోటు ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ సిగరెట్లలో నికోటిన్, ఇతర విషపూరిత సమ్మేళనాలు హృదయ స్పందన రేటు, రక్తపోటును పెంచుతాయి. ఇటీవలి అధ్యయనం ప్రకారం ధూమపానం చేయని వారి కంటే ధూమపానం చేసేవారికి గుండెపోటు వచ్చే అవకాశం 34% ఎక్కువ. ఈ అంశాలన్నీ చిన్న వయసులోనే గుండెపోటు వచ్చే ప్రమాద తీవ్రతను పెంచుతున్నాయి. సో ఆరోగ్యంగా ఉండేందుకు ఇలాంటి అలవాట్లను వదిలేయడం మంచిదని నిపుణులు అంటున్నారు. పదిలంగా ఉండాల్సిన గుండె 30+కే లయ తప్పుతోంది. చిన్న ఏజ్లోనే రక్తనాళాలు మూసుకుపోతున్నాయి. కార్డియాక్ అరెస్ట్ సడన్ గా ప్రాణాలు తీస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ఎంతో మంది చిన్న వయసులోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. నిత్యం వర్కౌట్స్ చేసినోళ్లను మృత్యువు వదల్లేదు. మోడర్న్ లైఫ్ స్టైల్, మారిన అలవాట్లే యూత్కు ముప్పుగా మారాయా? పిల్లలకు ఈ ముప్పు తప్పడం లేదా? అప్పటిదాకా ఆరోగ్యంగానే ఉంటారు. ఎంతో హుషారుగా గడుపుతూ ఉంటారు. ఆహార నియమాలు పాటిస్తారు. వర్కౌట్లు ఎన్నో చేస్తారు. అయినా అలసట ఏమాత్రం కనిపించదు. నిరంతరాయంగా పనిచేస్తూ ఉంటారు. కానీ క్షణాల్లో కుప్పకూలిపోతున్నారు. ఒక్కసారిగా గుండె పనిచేయడం మానేస్తోంది. కళ్ల ముందే ఉన్నాడనుకున్న మనిషి మరణిస్తున్నాడు. ఆస్పత్రికి తరలించేలోపే ఊపిరి ఆగిపోతోంది. సిపిఆర్ చేసినా ప్రాణాలు దక్కడం లేదు. చాలా రేర్గా మాత్రమే చావు నుంచి తప్పించుకుంటున్నారు. ఆధునిక జీవనశైలి యువతకు పెనుముప్పుగా మారుతోంది. ఒత్తిడి, మోడర్న్ లైఫ్ స్టైల్, పొల్యూషన్, ఇలా కారణం ఏదైనా చిన్న వయసులో సమస్యలు వెంటాడుతున్నాయి. పైకి ఎంతో ఫిట్గా కనిపించినా లోపలంతా అవయవాలు దెబ్బతింటున్నాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించకపోవడం మొదటికే మోసం చేస్తోంది. బిందాస్ లైఫ్ గడుపుతున్నాం, ఎంతో ఫిట్గా ఉన్నాం, మనకు ఏం కాదులే అనే కాన్ఫిడెన్స్ కొంప ముంచుతోంది. ఫలితంగా చిన్న వయసులోనే మృత్యువు ముంచుకొస్తోంది. ఈ మధ్య హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్టులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ఎందరో గుండె సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు.
గతంలో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళు కూడా సడన్ గా ప్రాణాలు వదులుతున్నారు. యువతలో 30 ఏళ్లకే షుగర్ వచ్చేస్తోంది. 40 ఏళ్లు వచ్చేసరికి దీర్ఘకాలిక సమస్యగా మారుతోంది. ఈ కారణంగానే 4-10 వయసులో సడన్ గా హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. రిటైర్మెంట్ కు 10-20 ఏళ్ల ముందే లైఫ్ చాప్టర్ క్లోజ్ అవుతోంది. ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్నోళ్ల ఊపిరి ఆగుతోంది. పునీత్ రాజ్ కుమార్ నుంచి నటి షెఫాలి దాకా ఎందరో సెలబ్రిటీలు తక్కువ వయసులోనే గుండెపోటుతో ప్రాణాలు వదిలారు. 5 ఏళ్లలో దాదాపు 15 మంది సెలబ్రిటీలు గుండెపోటుతో మరణించారు. హిందీ బిగ్ బాస్ 13th ఎడిషన్ విజేత టీవీ నటుడు సిద్ధార్థ్ శుక్లా 40 సంవత్సరాల వయసులో గుండెపోటు కారణంగా హఠాత్తుగా చనిపోయాడు. నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ 46 ఏళ్ల వయసులో జిమ్లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిపోయాడు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 46 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు. ఎంతో ఫిట్గా ఉండే అప్పు సడన్ స్ట్రోక్తో కన్నుమూశాడు. కన్నడ నటుడు చిరంజీవి సర్జా కేవలం 35 ఏళ్ల వయసులో గుండెపోటు కారణంగా మరణించాడు. టాలీవుడ్ నటుడు తారకరత్న 40 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో చనిపోయాడు. గతేడాది మార్చిలో తమిళ నటుడు డేనియల్ బాలాజీ 48 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించాడు. తాజాగా నటి, మోడల్, హిందీ బిగ్ బాస్ 13th ఎడిషన్ ఫేమ్ షెఫాలి జరీవాలా 42 ఏళ్ల వయసులో హార్ట్అటాక్తో చనిపోయింది. ఏపీ మంత్రిగా పనిచేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి 49 ఏళ్ల వయసులోనే హఠాన్మరణం చెందారు. నిత్యం జిమ్లో వర్కౌట్ చేసే వీరంతా క్షణాల్లో కుప్పకూలిపోయారు. ఆరోగ్యంపై నిత్యం ఎంతో జాగ్రత్తగా ఉన్న గుండెపోటుతో చనిపోవడం అందరినీ షాక్కు గురిచేసింది. కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలు లేకుండా గుండెపోటు సంభవిస్తూ ఉంటుంది. దీన్ని సైలెంట్ హార్ట్ అటాక్గా పిలుస్తూ ఉంటారు. దీంట్లో లక్షణాలు తక్కువగా ఉండటం లేదా పూర్తిగా లేకపోవడం వంటివి జరుగుతాయి. అయితే గుండెల్లో మంట, ఛాతీ కండరాలు ఒత్తిడికి గురవడం వంటి లక్షణాలు ఇందులో ఉంటాయి. నిశ్శబ్ద గుండెపోటులు, సాధారణ గుండెపోట్లు రెండు గుండెకు రక్త ప్రసరణను అడ్డుకోవడం వల్ల సంభవిస్తాయి. 3-4 వయసు వారికే కాదు, పిల్లలకు గుండెపోటు ముప్పు పెరిగింది. ఇటీవలి కాలంలో కర్ణాటక సహా దేశంలోని చాలా రాష్ట్రాల్లో పిల్లల గుండెపోటు మరణాలు సంభవించాయి. దీనిపై దేశంలోనే తొలిసారిగా కర్ణాటకలోని హుబ్బಳ್ಳಿలో ఉన్న కర్ణాటక ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు చెందిన మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్ స్టడీ చేసింది. పిల్లలకు గుండెపోటు ఎందుకొస్తోంది, గుండెపోటుకు దారితీస్తున్న ఆరోగ్య, జీవనశైలి పరమైన కారణాలేంటి అనే రీసెర్చ్ చేశారు. ఈ ప్రశ్నలకు వైద్య నిపుణులు సమాధానాలు తెలుసుకున్నారు. అధిక బరువు కలిగిన విద్యార్థులపై అధ్యయనం చేశారు. ఈ స్టడీ కోసం ప్రత్యేక వైద్య నిపుణుల టీంను కర్ణాటక ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏర్పాటు చేసింది. ధార్వాడ్ జిల్లాలో ఉన్న 6 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 8-9వ తరగతులు చదువుతున్న 30 మంది అధిక బరువు కలిగిన విద్యార్థులను ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రుల అనుమతి తీసుకున్న తర్వాత పిల్లలకు వివిధ వైద్య పరీక్షలు చేశారు. ఒక్క విద్యార్థికి వైద్య పరీక్షలు చేయడానికి 5,000 రూపాయల దాకా ఖర్చు చేశారు. ఈ మెడికల్ టెస్టుల ఫలితాలను విశ్లేషించిన అధ్యయన కమిటీ నిపుణులు షాకింగ్ విషయాలను గుర్తించారు. కేఎంసీఆర్ఐ అధ్యయనంలో భాగమైన 30 మంది పిల్లలకు గాను 26 మందిలో వివిధ ఆరోగ్య సమస్యలను వైద్య నిపుణులు గుర్తించారు. ఎక్కువ మంది విద్యార్థులకు హై బీపీ, హై కొలెస్ట్రాల్, షుగర్ ఉన్నాయని తేలింది. 11 మందిలో ట్రైగ్లిజరైడ్స్ అధిక మోతాదులో ఉన్నాయి, అంటే రక్తంలో కొవ్వు మోతాదు ఎక్కువగా ఉందని అర్థం. 4 హోమోసిస్టైన్, లిపోప్రోటీన్లు ఎక్కువ మోతాదులో ఉన్నాయి. హోమోసిస్టైన్ అనేది రక్తంలో ఉండే అమైనో యాసిడ్. కొవ్వులను లిపిడ్స్ అంటారు. కొవ్వులను రక్త ప్రవాహం ద్వారా రవాణా చేసే అణువులను లిపోప్రోటీన్స్ అంటారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న పలువురు విద్యార్థులకు గుండెపోటు ముప్పు ఉందని కేఎంసీఆర్ఐ వైద్య నిపుణులు తేల్చారు. కేవలం 30 మందిపైనే జరిగినప్పటికీ ఇంత తక్కువ మందిలోనూ పలువురు పిల్లలకు గుండెపోటు గండం ఉందని తేలడం ఆందోళన కలిగిస్తోంది. శారీరక యాక్టివిటీ పెరిగితే పిల్లలకు గుండెపోటు ముప్పు తగ్గుతుంది. రాబోయే రోజుల్లో కర్ణాటకలోని మరిన్ని స్కూళ్లలోనూ అధ్యయనాన్ని నిర్వహిస్తామని కేఎంసీఆర్ఐ అధ్యయన కమిటీ తెలిపింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఈ తరహా అధ్యయనాలు నిర్వహించాలని సిఫార్సు చేసింది. కేఎంసీఆర్ఐ వైద్య నిపుణుల ప్రకారం పిల్లల రోజువారీ శారీరక యాక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది. స్కూల్లో తరగతి గదికి, ఇంట్లో సెల్ ఫోన్కు అతుక్కుపోయి పిల్లలు గడుపుతున్నారు. చాలా స్కూళ్లలో ప్లే గ్రౌండ్స్ లేకపోవడంతో పిల్లలు ఆడుకునే అవకాశం లభించడం లేదు. ఎంతోమంది పిల్లలు ప్రతిరోజు సగటున 1 గంట నుంచి 4 గంటల పాటు స్మార్ట్ ఫోన్ చూస్తూ గడిపేస్తున్నారు. దీంతో వారు శారీరక యాక్టివిటీ చేసే అవకాశమే ఉండటం లేదు. చాలామంది పిల్లలు జంక్ ఫుడ్, సాఫ్ట్ డ్రింక్స్కు అలవాటు పడ్డారు. వాటి వల్ల పిల్లల శరీరంలో కొవ్వులు పెరుగుతున్నాయి. పిల్లలకు గుండెపోటు ముప్పు తగ్గాలంటే క్రమంగా వారి శారీరక యాక్టివిటీని పెంచాలంటున్నారు నిపుణులు. మొత్తానికి కోవిడ్ తర్వాత గుండెపోట్లు ఎక్కువయ్యాయి. పిల్లల నుంచి పెద్దల దాకా ఎప్పుడెవరికి స్ట్రోక్ వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. జీవనశైలిని మార్చుకుంటే ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, బీపీ, షుగర్ లెవెల్స్ తరచుగా చెక్ చేసుకుంటూ ఉండాలని సూచిస్తున్నారు.